హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది హానర్ అంటే గౌరవము లేదా మర్యాద లేదా గొప్పతనము, పరువు, ప్రతిష్ట, ఒక ఘనమైన బుద్ధి అనుకోండి, యోగ్యత, కొన్ని సందర్భాలలో నీతి, సత్యము, గౌరవం చేయడం, మర్యాద చేయడం, గొప్ప చేయడం ఆ అర్థం కూడా వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇట్ ఈస్ హానర్ టు మీ అంటే అది నా మానంతో సమానం అని కూడా చెప్తారనమాట. సో గౌరవము అంటే హానర్, మర్యాద, గొప్పతనం, గొప్ప చేయడం, మర్యాద చేయడం, దాన్ని హానర్ అంటాం. రెండవది హానరబుల్ అంటే పూజ్యుడైన లేదా గౌరవనీయుడైన లేదా మర్యాద కల లేదా గొప్ప అయిన, నీతి గల లేదా ధర్మమైన లేదా క్రమమైన హానరబుల్ కోర్ట్ అంటాం. అంటే గొప్ప ఉన్నతమైన స్థానం కల కోర్టు అని అర్థం. హానరబుల్ అంటే పెద్ద, గౌరవించదగిన, ధర్మమైన ఇలా సందర్భాన్ని బట్టి హానరబుల్ అనే పదాన్ని వాడతాం. మూడవది హోమిసైడ్ అంటే నరహత్య. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపినట్లయితే అది హోమిసైడ్ అవుతుంది. సూసైడ్ అంటే వాళ్ళని వాళ్ళు హత్య చేసుకుంటే, హోమిసైడ్ అంటే హోమో అంటే ఒక హ్యూమన్ బీయింగ్, సైడ్ అంటే చంపడం. సో ఒక హ్యూమన్ బీయింగ్ ఇంకొక హ్యూమన్ బీయింగ్ని చంపినట్లయితే, ఒక మనిషి ఇంకొక మనిషిని చంపినట్లయితే దాన్ని హోమిసైడ్, నరహత్య అని అంటాం. నాలుగవది హానెస్ట్ అంటే నీతి, నిజాయితీ లేదా నిజముగా లేదా సత్యంగా అని కూడా అర్థాలు మారుతాయి. సో న్యాయమైన, సత్యమైన, సత్యవంతుడైన, నీతిగల, యోగ్యుడైన, నిజస్థుడైన అని చెప్పి సేమ్ అర్థాలు అనమాట. హానెస్ట్ అంటే నీతి నిజాయితీతో ఉండడమే హానెస్ట్. హానెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని చెప్పి సామెత మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. ఐదవది హోప్ అంటే ఆశ. ఏదైనా సరే జరుగుతుంది అన్న ధైర్యం కలిగి ఉండడం, నమ్మకం కలిగి ఉండడం, ఒక నమ్మకంతో కూడిన కోరిక కలిగి ఉండడం, దాన్నే హోప్ అని అంటాం. అంటే మనం ఆశించింది జరుగుతుంది అన్న ఒక అపేక్ష అన్నమాట. కోరుకోవడం, ఒక కాన్ఫిడెన్స్, ఒక ట్రస్ట్ అనేది ఉండడం. సో మనం ఏదైతే ఆశిస్తామో అది జరుగుతుంది అని ఆశ కలిగి ఉండడమే హోప్. ఓకేనా? సో ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. సో సులువుగా ఇలా 5 పదాలను గుర్తుంచుకోండి. మీ తెలుగును అలాగే ఇంగ్లీష్ను డెవలప్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.